గంగవరం మండలం నల్లసానిపల్లికి చెందిన 40 మంది మజ్జిగ తాగి అస్వస్థతకు గురయ్యారు. గ్రామస్తుల కథనం మేరకు నల్లసానిపల్లిలో జరిగిన సారీ ఫంక్షన్కు హాజరైన వారికి టీ మజ్జిగ అందించారు. మజ్జిగ తాగిన వారికి వాంతులు విరోచనాలు అవడంతో వారిని పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు వారికి వైద్యం అందించారు. కాలం చెల్లిన పెరుగు అమ్మడం వల్లే ఇలా జరిగిందని వారి బంధువులు ఆరోపిస్తున్నారు. మజ్జిగ ప్యాకెట్లు ఏదైనా కానీ వారం కంటే ఎక్కువ ఉండదు. దాని దాగి అస్వస్థ అంటే ఇది కదా. బట్ అయితే జాగ్రత్త గురు పేరు చెప్తున్నారు. మళ్ళీ ఇబ్బంది అయితే మళ్ళీ మిమ్మల్ని చూపించండి చూపించండి వీళ్ళేనా ఇక్కడ సరస్వతి గారి ముందు తిరుమల డైరీ ఉంచండి. అక్కడ పెరుగు ప్యాకెట్ తీసుకెళ్లి మజ్జిగ చేసి తాగిన 5 నిమిషాలకి అందరికి వామిట్ అయిపోయి అంతే సార్. ఎక్స్పైరీ డేట్ అయిపోయింది మజ్జిగ ఇచ్చేయన్నారు. దానివల్ల ఎక్స్పైరీ డేట్ ఇప్పుడు నీకేమవుతుంది తెలియకుండా కడుపులో తిప్పుతాను సార్. వామిటింగ్స్ 4-5 సార్లు అయినాయి. బేదలు డైరీ మొత్తంగా మిక్సింగ్ చేసుకోవడం వల్ల ఏదో ఒక ప్యాకెట్ ఎక్స్పైర్ అయ్యి దాని ద్వారానే ఇది విషప్రయోగంలాగా ఇంకేం లేదు. ధైర్యంగా ఉన్నా ఏం కాదు. నేనే కలిపింది బాగా వస్తుంది. ఈడు వస్తుంది రామమ్మ మెయిన్ ఇరుకమన్నా ఇది పక్కన చెప్తాను. గ్రామంలో ఈశ్వరయ్య అనే వాళ్ళ అమ్మాయి ఇంట్లోకి తీసుకోవడం అనేది లోకల్గా జరిగే కార్యక్రమంలో భాగంగా ఆయన మన పలమనేరు సరస్వతికి ఎదురుగా సంతకు వెళ్లే ఈశ్వరునికి గుడికి వెళ్లే దారిలో ఈ తిరుమల దారులలో పెరుగు ప్యాకెట్లు తీసుకోవడం జరిగింది. ఆ పెరుగుని ఒక పాత్రలోకి అన్ని కొద్దిగా వాటర్ పోసి కలిపి అందరికీ ఇవ్వడం జరిగింది. ఆ తాగిన వారు మొత్తం దాదాపుగా 33 మంది 40 మంది దాకా తాగినారు. తాగిన వాళ్ళకి వామిటింగ్స్ మోషన్స్ అయినాయి. వెంటనే మన వాళ్ళు అలర్ట్ అయ్యి అందరినీ కూడా హాస్పిటల్కి తీసుకురావడం, హాస్పిటల్ అడ్మిట్ చేయడం, డాక్టర్లు కూడా అలర్ట్గా అందరికీ కూడా మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఒకవేళ డాక్టర్ గారు ఏమంటే కొంత పర్యవేక్షణ అయిన తర్వాత ఎమర్జెన్సీ ఏమైనా సీరియస్ అయితే మేము రెఫర్ చేస్తాం, అంతవరకు అబ్జర్వేషన్తో చూస్తామని జరిగింది. ఏదేమైనా ఇలాంటి డేట్ అయిపోయినది ఎక్స్పైర్ అయిపోయిన వాళ్ళు కూడా అన్ని షాపుల మీద కూడా కొంత చర్య తీసుకొని మన మున్సిపాలిటీ వాళ్ళు కూడా చర్య తీసుకొని ప్రజలకి ఎటువంటి ప్రమాదం జరగకుండా కాపాడాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ప్రమాదం లేదు, ఎటువంటి ప్రమాదం లేదు డాక్టర్ గారు చెప్తున్నారు. అవుట్ ఆఫ్ డేంజర్ అండి, ఏం ఇబ్బంది అయితే ఏం లేదు. ఒక్కొక్కరికి 2-3 సార్లు మోషన్స్, 2-3 సార్లు వామిటింగ్స్ అయినాయి తప్ప ఏం ఇబ్బంది లేదు. అవుట్ ఆఫ్ డేంజర్ అండి. ఆ టైంలో అయితే మేమే మంచి ట్రీట్మెంట్ ఇస్తామని డాక్టర్ గారు కూడా మనకు తెలియజేయండి. పిల్లలు ఓని ఫంక్షన్కు ఒకరోజు ముందుగానే మా ఊర్లో అంతా సాంప్రదాయంగా అందరిని పిలుస్తాం. మర్యాదపూర్వకంగా వాళ్ళకి టీలు కాఫీలు ఇస్తాము. వాళ్ళు టీలు కాఫీ ఇచ్చినారు, టీలు అయిపోయినాయి. అయిన తర్వాత ఇది మజ్జిగ ఉంది కదా, మజ్జిగ ఇద్దామని చెప్పి మజ్జిగ కలిపి ఇచ్చిన వాళ్ళకి ఇట్లా అవుతుందో వాళ్ళకి తెలియదు. యాక్చువల్గా అది ఎక్స్పైరీ డేట్ అయిందో లేదో వాళ్ళకి తెలియదు. కాబట్టి ఇది ఇచ్చే జరిగిపోయింది. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చి ఒక 20 మంది దాకా అడ్మిట్ అయ్యారు. అంటే ఒకే ఊరన్నా ఒకే ఊరు, మా ఊర్లంతా.